నమస్కారం. 10th క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎంతో ఆలోచిస్తున్న పేరెంట్స్కి ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ రోజు మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలూరు హుస్నాబాద్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇక్కడ ఎందుకు చేరాలి, ఈ కాలేజీలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనేవి ఎటువంటి అపోహలు లేకుండా మనం చాలా క్లియర్గా చూద్దాం. మీ పిల్లల కెరీర్కి ఇది ఎంత బెస్ట్ చాయిస్ అనేది మీకే అర్థమవుతుంది. 10th అయిపోగానే నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ జాయిన్ చేయాలి అన్న టెన్షన్ ప్రతి పేరెంట్కి ఉంటుంది కదా. మీ అబ్బాయికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలా? అయితే ఈ కాలేజ్ మీకోసమే. మన దగ్గర కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. అంతేకాదు ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీతో పాటు వొకేషనల్ ఎంఈ అండ్ ఈటీ లాంటి కోర్సులు కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా స్టూడెంట్స్కి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఇక ఇక్కడి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఏవో ఇరుకు గదులు కాదు, పచ్చని చెట్లతో ఉండే చాలా ప్రశాంతమైన, విశాలమైన క్యాంపస్ మనది. ఇలాంటి మంచి వాతావరణంలో చదువుకుంటే స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ దీంతో పాటు మోడర్న్ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్సలెంట్ లైబ్రరీ అండ్ స్టూడెంట్స్ ఆడుకోవడానికి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడున్నాయి. నిజం చెప్పాలంటే ఏ కాలేజీకైనా ప్రాణం అక్కడి లెక్చరర్లే కదా. మన హుస్నాబాద్ ప్రభుత్వ కాలేజీలో హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీం ఉన్నారు. వీళ్ళు కేవలం సిలబస్ కంప్లీట్ చేయడమే కాదు, స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని సరైన డైరెక్షన్లో నడిపిస్తారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి డెడికేటెడ్ టీచర్స్ ఉండటం మనకి నిజంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్. సాధారణంగా గవర్నమెంట్ కాలేజ్ అనగానే ఎవరూ పట్టించుకోరు అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. బట్ ఆ మాట అస్సలు నిజం కాదని ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ బ్రేక్ చేస్తుంది. చూస్తున్నారుగా, పేరెంట్స్, టీచర్స్ కలుసుకొని స్టూడెంట్ ప్రోగ్రెస్ గురించి డైరెక్ట్గా డిస్కస్ చేస్తారు. మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఈ లెవెల్ అకౌంటబిలిటీ అనేది సూపర్ కదా. అకాడమిక్స్తో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ అసెంబ్లీలో స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్గా ఉంటారో మనం గమనించవచ్చు. అలాగే క్లాస్ రూమ్లో చదువు, ఎగ్జామ్స్ విషయంలో చాలా సీరియస్ అండ్ స్ట్రిక్ట్ వాతావరణం ఉంటుంది. దీనికి తోడుగా స్టూడెంట్స్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు న్యూట్రిషియస్ మధ్యాహ్న భోజనం అంటే మిడ్ డే మీల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చదువు ఒకటే కాదు, స్టూడెంట్స్కి క్యారెక్టర్ బిల్డింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఎంత గర్వంగా అసెంబ్లీలో పాల్గొంటున్నారో తెలుసా? కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా ఒక మంచి పౌరుడిగా ఎదగడానికి మన కాలేజ్ ఇచ్చే ఇంపార్టెన్స్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వింటే పేరెంట్స్కి నిజంగా చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మన ప్రిన్సిపల్ గారు మరియు స్టాఫ్ అందరూ కలిసి స్టూడెంట్స్కి ఉచితంగా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎస్, ఫ్రీ బుక్స్ అన్నమాట. డబ్బులు లేక ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనేదే ఉద్దేశం. వీటితో పాటు అర్హులైన వాళ్లకి స్కాలర్షిప్స్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మరియు సురక్షితమైన హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఒక్కసారి మనం మాట్లాడుకున్నామన్నీ సమ్మరైజ్ చేసుకుంటే, ప్రశాంతమైన క్యాంపస్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్, హాస్టల్ ఫెసిలిటీస్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మధ్యాహ్న భోజనం, ఇన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్న హుస్నాబాద్ బాలూరు ప్రభుత్వ కళాశాల మీ అబ్బాయి భవిష్యత్కి ఎందుకు ది బెస్ట్ ఆప్షన్ అని మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం? ఆలోచిస్తున్నారు? ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ కాలేజ్లో 2026 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. లేట్ చేయకుండా ఈ రోజే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోండి. నాణ్యమైన విద్య, పూర్తి మద్దతుతో దొరుకుతున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సరైన నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును సురక్షితం చేయండి.